అన్న పుష్ప మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? ఒకసారి జై బాన్ని అని కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అమ్మమ్మ, నాయనమ్మ, తాత, ముత్తాత, అసలు ఎవడొచ్చినా అడ్డొచ్చినా తగ్గేదేలే 100% గ్యారంటీ ఇస్తున్నా కదా. పార్ట్ 1 మించిన పార్ట్ 2 రాబోతోంది. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసారి నెలకు 2 నెలలకు కాదు, స్పాట్ లో రిలీజ్ చేసుడే. చైనా అయినా, రష్యా అయినా, ఫ్రాన్స్ అయినా, జపాన్ అయినా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయాలి. ఎక్కడ ఆగేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. అలాగే దీంట్లో ఇంకో లీక్ ఆల్రెడీ అఫ్కోర్స్ మీకు తెలిసింది, కానీ 2 రోజుల ముందే నాకు తెలిసింది. వీడియో చేద్దాం కొంచెం చేయలేకపోయినా. అదే శ్రీలీల గురించి. సమంత కాదంటే శ్రీలీల అని చెప్పేసి అఫ్కోర్స్ బయట వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసేది లేదు. ఖచ్చితంగా శ్రీలీలతో ఉండబోయే సాంగ్ ఉంటుంది చూసిన, ఒక మైకేల్ జాక్సన్, ఒక ప్రభుదేవ, వాళ్ళు గుర్తు రావాలి. వాళ్ళిద్దరు పోటీగా డాన్స్ చేస్తుంటే రచ్చ ఉంటుంది. గుంటూరు కారంలో ఎలా వేసింది అంతకు మించిన డ్యాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అసలే మన ఐకాన్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ పాన్ ఇండియా లెవెల్లో ఉత్తమ నటుడిగా సూపర్ హీరోగా పేరు పొందిండు. ఆయనతో పోటీ పడి వేస్తుంటే శ్రీలింగా రచ్చ ఉంటుంది అనుకోండి ఖచ్చితంగా. అలాగే ఇంకోటి చెప్తున్నా, ఈ సినిమాకి సంబంధించిన లీకు, పుష్ప సారీ చెప్పాడు పోలీసోడికి సారీ చెప్పాడు. షెకావత్కి, బల్వంత్ సింగ్ షెకావత్ ఆడికి సారీ చెప్పాడంట. ఆ సారీ చెప్పిండని చెప్పేసి వీడియోనో మరి ఫోటోనో ఏదో రాసేసుకొని ఊరంతా ఊరేగుతున్నాడంట బల్వంత్ సింగ్ షెకావత్. నిన్ను కోసి నరికి ఆడికాడికి పీకెత్తారే. లాస్ట్కి వచ్చేసరికి సారీ చెప్పిన సంబరపడుతున్నావా? సంబరపడకు. ఎండింగ్కి వచ్చేసరికి మొత్తం అన్ని గుత్తులు అన్ని కోసి పెడతాడు. రియల్గా కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి, రాకుండా కాపాడాలని కోరుకుంటున్నాను. సంచలనం సృష్టించబోతుంది డిసెంబర్లో. రచ్చరచ్చ పోతుంది. నేనైతే ఇగో మన మెగా ఫ్యాన్స్ పుష్ప 2కి సపోర్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కొంతమంది మనలాంటి వాళ్ళే, నాలాంటి వాళ్ళే, నీలాంటి వాళ్ళే కావాలని పుల్లలు పెడుతున్నారు. మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు, అల్లు ఆర్మీ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అని. వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. అందరు సినిమాలు రిలీజ్ అవుతాయి. ఏ సినిమా ఆగదు, ఎవరు ఆపరు. కలిసి మెలిసి సినిమా రిలీజ్ చేస్తారు. కలిసి మెలిసి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. మీరు సినిమా బాగాలేదంటే అప్పుడు మీరే అంటారు, నీ అవ్వ, నీ అమ్మమ్మ, నీ తాతమ్మ అని చెప్పేసి. 100% పుష్ప 2 బ్లాక్ బస్టర్ మూవీ కాబోతుంది. ఇండియా లెవెల్లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లోనే కాదు, ప్రపంచ స్థాయిలో ఒక 4-5 భాషల్లో రిలీజ్ అవబోతుంది. కాబట్టి ఎవ్వడు ఎక్కడ ఆపాలనుకున్నా ఆగదు, తగ్గదు, తగ్గేదే లేదు. మీ ముందుకు వెనక పుష్ప 2 పుష్పాన్ని కొట్టేసుకొని వస్తా. ఇదే గుండు కాకని సెల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్.